Welcome Andha Swapnadatta channel. Please like and subscribe. శ్రీ దత్తాత్రేయ రోజు వారి కార్యక్రమం దత్తా తిలకధారణ పండరిపూర్. విఠల్ శివుడిని నుదిటిపై మోస్తున్నాడు. పురాణాల ప్రకారం విఠోబాను శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. తన తల్లిదండ్రుల పట్ల పుండలికు ఋషికి ఉన్న నిజాయితీ భక్తికి చలించిపోయిన శ్రీకృష్ణుడు పుండలికుడి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గోకుల కృష్ణుడి రూపంలో చిన్న బాలుడి రూపాన్ని స్వీకరించి పుండలికుడి ఇంటికి వెళ్లాడు. పుండలికు తన ఇంటి గుమ్మం వద్ద భగవంతుడిని చూశాడు. కాని తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్న భక్తి చాలా తీవ్రంగా ఉండటంతో అతను మొదట తన విధులను పూర్తి చేసి తరువాత తన అతిథికి సేవ చేయాలనుకున్నాడు. అతను ఎంతటి స్థితికి చేరుకున్నాడంటే అతిథి కేవలం మనిషా లేదా దేవుడా అనేది అతనికి పట్టింపు లేదు. తన తల్లిదండ్రులకు సేవ చేయడమే ముఖ్యం. అతను భగవంతుడికి నిలబడటానికి ఒక ఇటుక ఇచ్చి తన విధి పూర్తయ్యే వరకు వేచి ఉండమని కోరాడు. పుండలికుడి తల్లిదండ్రుల పట్ల ఉన్న ఈ భక్తికి చలించిపోయిన కృష్ణుడు అతన్ని ఆశీర్వదించి వరం అడగమని కోరాడు. పుండలికుడు భూమిపై ఉండి తన భక్తులను ఆశీర్వదించి జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. కృష్ణుడు అక్కడే ఉండటానికి అంగీకరించాడు మరియు విఠోబా లేదా ఇటుకపై నిలబడిన భగవంతుడు అని పిలుస్తారు. ప్రస్తుత పాండురంగ దేవత ఈ భంగిమలో ఉంది. ఇటుక ముక్కపై ఓపికగా వేచి ఉన్న చిన్న బాలుడి భంగిమ. తుంటిపై ఉన్న చేతులు వాస్తవానికి శ్రీకృష్ణుడి బాల్య స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. విఠోబా భగవానుడి ఈ రూపం స్వయంభూ, అంటే అతని దేవత చెక్కబడలేదు లేదా చెక్కబడలేదు, కాని అది స్వయంగా ఉనికిలోకి వచ్చింది. శ్రీకృష్ణుడు శ్రీ విష్ణువు యొక్క ఒక రూపం మరియు విఠల శ్రీకృష్ణుడి ఒక రూపం. అది అదే దేవుడు. కాని విఠల రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు తన నుదిటిపై శివుడిని కలిగి ఉన్నాడని చెబుతారు. అందుకే అతనికి ఇతర వైష్ణవ తిలకాలతో పోలిస్తే భిన్నమైన తిలకం ఉంది. విఠల ప్రభువు తిలకం శివలింగం యొక్క పై దృశ్యాన్ని పోలి ఉంటుంది మరియు విఠల్ ప్రభును పాండురంగ అని కూడా పిలుస్తారు. ఈ రూపంలో శ్రీకృష్ణుడు తన పక్కన రుక్మిణీ దేవిని కలిగి ఉన్నాడు. ఇది రెండు చేతులను నడుముపై ఉంచి వేచి ఉండే భంగిమ. ఇక్కడ విఠలుడు తన భక్తుడు పుండలీకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. విత్తుపై, మరాఠీలో ఇటుకకు సమానం, నిలబడి ఉన్నాడు. ఎవరైనా నా ఆశ్రయం తీసుకుంటే ఈ మొత్తం భౌతిక సంసార సముద్రం ఒకరి నడుము స్థాయికి వస్తుందని, తద్వారా ఒకరు ఈ భౌతిక ప్రపంచాన్ని సులభంగా దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్లవచ్చని ప్రభువు సూచిస్తున్నాడు. ఈశ్వరునికి ప్రాతినిధ్యం వహించే విఠలుడు మిమ్మల్ని సాక్షిగా చూస్తున్నాడు మరియు మీ కర్మను బట్టి మీకు ఫలాలను ప్రసాదిస్తాడు. కుండలిని యోగాలో నడుము స్థాయి నాభి చక్రం. మూలాధార నుండి నాభి వరకు ప్రధానంగా భౌతిక క్షేత్రాన్ని సూచిస్తుంది. అయితే అనహత్ నుండి ఆజ్ఞ చక్రం వరకు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సూచిస్తుంది. విఠల్ ప్రభువు మన కోరికలను బట్టి ఎగువ లేదా దిగువ క్షేత్రాన్ని ఎంచుకోవడానికి మనకు వదిలివేస్తాడు. కాబట్టి మీరు రెండు రకాల భక్తులను కనుగొంటారు. భౌతిక లాభం మరియు ప్రాపంచిక సమస్యల నుండి ఉపశమనం కోరుకునేవారు మరియు ఆధ్యాత్మిక పరిణామాన్ని కోరుకునేవారు. దీని అర్థం మీ ప్రాపంచిక కోరికలను నియంత్రించుకుని పైకి పురోగమించడం. థ్యాంక్ యూ అంధా స్వప్నదత్తా ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.